శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి సంబంధించి ఏప్రిల్ నెలలో ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయానికి వస్తే, సింహరాశి వారికి సంబంధించి ఏప్రిల్ నెలలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి, గుర్తింపు పెరుగుతుంది. ఈ రాశి వారికి అధిపతి సూర్యుడు, అందువలన వీరు చేసేటువంటి పనుల్లో ధైర్యము మెరుగవుతుంది. అలాగే నియంత్రణ శక్తి కూడా పెరుగుతుంది. గ్రహస్థితుల ప్రభావం వలన కొత్త కొత్త అవకాశాలు వస్తాయి, పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. కొన్నిసార్లు వీరి యందు కొంచెం అధికమైనటువంటి వీరి గురించి వీరు గొప్పగా అనుకునేటువంటిది పెరగడం వల్ల కొన్ని సమస్యలు రావచ్చు. ముఖ్యంగా చూసుకుంటే 1వ వారం 3వ వారం చాలా శుభప్రదంగా ఉంది. 2వ వారం కొంత జాగ్రత్తగా ఉండాలి. 4వ వారానికి వస్తే ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబము అలాగే ధనపరమైనటువంటి విషయాల్లో కుటుంబంలో మీ మాటకు విలువ పెరుగుతుంది, ఆదాయం చాలా బాగా పెరుగుతుంది, ఖర్చులు కూడా పెరుగుతాయి. ఆరోగ్యపరమైనటువంటి విషయానికి వస్తే జ్వరాలు రావచ్చు, బీపీ పెరగచ్చు, తలనొప్పి వంటి సమస్యలు కూడా రావచ్చు. నీరు ఎక్కువగా తాగడం మంచిది. మొదటి వారంలో నుంచి మనకు ఆఖరి వారం వరకు విడివిడిగా ప్రతి ఒక్కళ్ళ గురించి కూడా, అంటే విద్యార్థి దశలో ఉన్న వారికి, ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి ఇలా ఎలా ఉండబోతుందని మనం ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి వారంలో విద్యార్థులు చదువుపై మంచి ఫోకస్ పెట్టడము, మంచి ప్రిపరేషన్స్కి వెళ్ళడము, తర్వాతి కాలంలో వచ్చేటువంటి మంచి కోసం ఎదురు చూడడం లాంటి పరిస్థితుల్లో ఉంటారు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే కనుక పని యందు గుర్తింపు లభిస్తుంది, సీనియర్స్ నుంచి సపోర్ట్ పెరుగుతుంది, ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. వీరు ఎక్స్పెక్ట్ చేసిన మేరకు ట్రాన్స్ఫర్స్ కూడా జరగవచ్చు. వ్యాపారస్తుల విషయానికి వస్తే కొత్త కొత్త రకాలైనటువంటి డీల్స్, అంటే కొత్త అయినటువంటి అవకాశాలు వస్తాయి, లాభాలు కూడా పెరుగుతాయి. రాజకీయ నాయకుల విషయానికి వస్తే ప్రజల్లో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి, కార్యక్రమాల్లో విజయపదంలో పాల్గొంటారు, అద్భుతమైన విజయాలు సాధిస్తారు. రైతుల విషయానికి వస్తే పంటలు మంచి పరిస్థితుల్లో వీరి చేతికి అందుతాయి. వృద్ధుల విషయానికి వస్తే ఆరోగ్యం బాగుంటుంది, ఉత్సాహంగా కూడా ఉంటారు. ఆరోగ్యవంతంగా బాగాలేనటువంటి వాళ్ళు ఆరోగ్యం బాగుపడేటువంటి వైపుకి వీరు వ్యాయామం లాంటివి చేస్తూ ఉంటారు. ద్వితీయ వారం విషయానికి వస్తే విద్యార్థులు కాస్త నిర్లక్ష్యం ఎక్కువవుతుంది, జాగ్రత్తగా ఉండాలి, అశ్రద్ధ చేయదు చదువు గురించి. ఉద్యోగస్తుల విషయానికి వస్తే వీరు ఆఫీస్లో ఏదైనా సరే పాలిటిక్స్ జరగవచ్చు, వీరి ఎందుకు కాస్త విభేదాలు కూడా పెరుగుతాయి. వ్యాపారస్తుల విషయానికి వస్తే నష్టాలు వచ్చే అవకాశం ఉంది, చాలా జాగ్రత్తగా ఉండాలి, పెట్టే పెట్టుబడులు జాగ్రత్తగా చూసుకోండి. రాజకీయ నాయకులకు సంబంధించి విమర్శలు ఎదుర్కొంటారు, ప్రజల్లో కూడా కాస్త వ్యతిరేకత పెరుగుతుంది. రైతులు వాతావరణ మార్పుల్ని బట్టి పంటలపై ప్రభావం ఉండవచ్చు, కాబట్టి వాతావరణాన్ని బట్టి మీ యొక్క పంటలను చూసుకోండి. వృద్ధుల విషయానికి వస్తే ఆరోగ్యం కొంచెం బలహీనంగా ఉంటుంది. ఎవరైనా సరే ఆరోగ్యం బాగాలేనటువంటి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. మందులు సమయానికి వేసుకోండి, వేసుకునేటువంటి ఔషధములు సమయానికి వేసుకోండి. 3వ వారంలో విద్యార్థుల విషయానికి వస్తే కనుక వీరు మొదటి వారం నుంచి ఏదైతే కాన్సన్ట్రేటెడ్గా చేస్తూ ఉన్నారో ఆ యొక్క పని మీద శ్రద్ధ పెరుగుతుంది, మంచి కాన్సన్ట్రేటెడ్గా పని చేస్తారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్ లేదా కొత్త అవకాశాలు, జాబ్ మారడం లాంటివి జరగవచ్చు. గతంలో వీళ్ళని వ్యతిరేకించిన వాళ్ళు ఈ 3వ వారంలో మళ్ళీ సపోర్ట్ చేస్తారు. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో లాభాలు పెరుగుతాయి, పార్ట్నర్షిప్లు అనుకూలంగా ఉంటాయి, కొత్త నూతనమైన వ్యాపార అభివృద్ధి కూడా జరుగుతుంది. రాజకీయ నాయకులకు సంబంధించిన విషయానికి వస్తే గుర్తింపు పెరుగుతుంది, ప్రజల్లో వీరి యందు మంచి సంభావం కూడా పెరుగుతుంది. రైతుల విషయానికి వస్తే కనుక పంటల నుండి మంచి లాభాలు పొందుతారు. వృద్ధులు, ఆరోగ్యం బాగాలేనటువంటి వాళ్ళు ఆరోగ్యం మెరుగవుతుంది. చికిత్సకు సంబంధించినటువంటి స్పందన అనేటువంటిది 3వ వారంలో ప్రారంభమవుతుంది. 4వ వారానికి వచ్చేసరికి విద్యార్థి దశలో ఉన్నటువంటి వారికి టెన్షన్ వాతావరణం ఉంటుంది, రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తారు. మీరు 3 వారాల్లో కనుక కష్టపడి బాగా ఎగ్జామ్స్ రాసుంటే లేదా అన్ని ప్రిపరేషన్స్ కరెక్ట్గా జరిగితే ఈ టెన్షన్ పడేటువంటి అవసరం ఉండదు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే పని భారం పెరుగుతుంది, స్ట్రెస్ పెరుగుతుంది, అలాగే పేరు ప్రతిష్టలు కూడా పెరుగుతాయి. వ్యాపారస్తుల విషయానికి వస్తే ఖర్చులు పెరుగుతాయి, లాభాలు తగ్గుతాయి. రాజకీయ నాయకులకు సంబంధించిన విషయానికి వస్తే అపోహలు, విమర్శలు, వీరి ఎందుకు కాంట్రవర్సీలు పెరిగే అవకాశం ఉంది. రైతుల విషయానికి వస్తే మార్కెట్ ధరలు తగ్గే అవకాశం ఉంది, కాబట్టి పంట ఎప్పుడు ఎక్కువ ఉంటే అప్పుడు అమ్మేసుకోవడం మంచిది, ఎక్కువ లాభం కోసం ఎదురు చూడకండి. హెల్త్ విషయానికి వస్తే వృద్ధుల విషయంలో ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి, స్ట్రెస్ పెరుగుతుంది, రెస్ట్ లేకుండా పనిచేసేటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా వీరు మాట్లాడేటప్పుడు నియంత్రించుకొని మాట్లాడండి, జాగ్రత్తగా మాట్లాడండి. రాశి వాళ్ళు ముఖ్యమైన నిర్ణయాలు 1-3వ వారం తీసుకోవడం మంచిది. ఖర్చులు నియంత్రించుకోండి, ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ప్రతి ఆదివారం సూర్య నమస్కారాలు చేయడం మంచిది. నిత్యం సూర్య నమస్కారాలు చేసినా మంచి సత్ఫలితాలు వస్తాయి. ఓం ఆదిత్యాయ నమః లేకుంటే ఆరోగ్యం భాస్కరాదిత్యేత్ అనేటువంటి మంత్రాన్ని చదవండి. గోధుమలు, ఎరుపు రంగు వస్త్రంలో
గనక వేసి మూట కట్టి రావి చెట్టుకి కట్టడం వల్ల విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందవచ్చు. విదేశాలు, ఉద్యోగాలు, వాటికి సంబంధించి ప్రయత్నించే వాళ్ళు కూడా 1వ వారం 3వ వారం ప్రయత్నించడం మంచిది. అలాగే ప్రతి ఒక్కరికి జాతక సంబంధితమైనటువంటి విషయాల్లో అనుమానాలు ఉంటాయి. అలా వీరు జాతకానికి సంబంధించి ఎలా ఉంటుంది, వీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, వీరి జాతకంలో గ్రహస్థితిని బట్టి ఎటువంటి దోషాలు ఉన్నాయి అనేటువంటి విషయాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎవరైనా బలీయమైనటువంటి కోరికలు కోరుకున్నటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే, ఎవరన్నా మనుషులు మారాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో కనుక ఉంటే, ప్రతి సోమవారం కూడా ఒక ఆలగడ్డని 2 ముక్కలుగా చేసి ఈ యొక్క రావి చెంబులో వేసుకొని, నీళ్లు నింపినటువంటి రావి చెంబులో వేసుకొని, నీళ్లు మళ్ళీ పొంగి కింద పడకుండా చూసుకొని ఆ మొత్తంలో వేసుకొని, మీరు నోట్లో నుంచి మనసులో అనుకునేటువంటి మంత్రం ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ, ఓం పరబ్రహ్మణే నమః అని 3 మంత్రాలు చదివి ఆ నీటిపైన ఊదాలి. చెయ్యి అడ్డు పెట్టి ఇలా ఊదండి కొని. ఆ తర్వాతకి 21 ప్రదక్షిణాలు చేసి ఆలగడ్డతో సహా ఉన్నటువంటి ఆ యొక్క రావి చెంబులో ఉన్న నీటిని గనక అక్కడ పోయడం వల్ల ఎవరైనా బలీయమైనటువంటి కోరికలు ఉన్నవాళ్ళు, విశేషమైనటువంటి వాంఛతో ఉన్నటువంటి వాళ్ళు, ధర్మబద్ధమైనటువంటి కోరిక కోరుకునేటువంటి వారు ఆ యొక్క కోరిక నెరవేరుతుంది. ఎప్పటి నుండో ఉన్నటువంటి మానసికమైనటువంటి ఒత్తిడి కూడా తగ్గుతుంది. ప్రశాంతమైనటువంటి వాతావరణం కూడా పొందవచ్చు. అలాగే ఎవరైతే రుణబాధలలో ఉన్నటువంటి వారు కూడా ఇప్పుడు నేను చెప్పేటువంటి రెమెడీ పాటించడం వల్ల, అంటే రుణబాధ అంటే మీరు ఎవరికైనా డబ్బులు ఇచ్చి ఆ డబ్బులు మళ్ళీ మీకు తిరిగి రావాలి అంటే ఇప్పుడు నేను చెప్పిన విధంగా చేయండి. ఒక ఆముదంతో దీపం పెట్టుకొని ఆ యొక్క ఆముద దీపంతో ఒక కొబ్బరి చిప్ప లోపల నెయ్యి రాసి కాటుకగా తీసి, అంటే ఆ వచ్చేటువంటి మంటని ఆ కొబ్బరి చిప్ప పైన పెడితే కాటుకలా వస్తుంది. అలా వచ్చినటువంటి ఆ యొక్క కాటుకని దానిమ్మ చెట్టు ఆకులు తీసుకొని, చాలా చిన్నగా ఉంటాయి ఆకులు, దానిపైన మీకు ఎవరైతే డబ్బులు ఇవ్వాలో వాళ్ళ పేరు ఆ యొక్క కొబ్బరి చిప్పలో నుంచి తీసి రాసి, అదే దానిమ్మ చెట్టు కింద కొంత గుంత తవ్వి ఆ యొక్క ఆకు పెట్టేసి ఒక బండ ఏదైనా చిన్న పెచ్చ లాంటిది పెట్టేసి మూసేసేయండి, మట్టి నింపి పెట్టేసేయండి. అలా పెట్టేటప్పుడు లక్ష్మీ కుబేర దేవతాయ నమః అని చెప్పి కోరుకోండి. మీ యొక్క అప్పులు ఎవరైతే ఇయ్యారో వాళ్ళు తిరిగి మళ్ళీ మీకు డబ్బులు ఇవ్వాలి, మీరు ఇచ్చిన డబ్బు మళ్ళీ తిరిగి ఇవ్వాలి అని కోరుకొని అలా పెట్టడం వల్ల విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందవచ్చు. కుబేరుడికి బాగా ఇష్టమైనటువంటిది ఏమిటంటే దానిమ్మ. ఆ దానిమ్మ ఆకు పైన కనుక మనం ఇలా రాసి అదే దానిమ్మ వృక్షం కింద కనుక మనం పెడితే ఖచ్చితంగా ఆ యొక్క కోరికలు తీరడం, సత్ఫలితాలు పొందడం జరుగుతుంది. ఇక విశేషంగా ఎవరైనా జాతక ఫలితాల గురించి తెలుసుకోవాలి అనుకుంటే మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేసు కింద ఉన్న నెంబర్కు వాట్సాప్ చేయండి. 2511 రూపాయలు తీసుకోవడం జరుగుతుంది. 60-70 పేజీల్లో జాతకం మీకు ఇవ్వడము, మీతో డీటెయిల్గా జాతకం గురించి మాట్లాడడం జరుగుతుంది. ఇందుకు కాను మనం తీసుకునేటువంటి దక్షిణది. కనీసం మాకు ఒక రోజు సమయం ఇస్తే మీ జాతకం అంతా కూడా డీటెయిల్గా మీకు అందించడం జరుగుతుంది. మీ యొక్క గ్రహస్థితి ప్రకారంగా ఎలా ఉంది, వివాహము, సంతానము, ఆరోగ్యము, వీటన్నిటి గురించి కూడా అందులో మెన్షన్ చేయడం జరుగుతుంది. ఇక చాలామందికి ఉన్నటువంటి సందేహం ఏంటంటే, మన ఛానల్లో పెట్టినటువంటి ఈ యొక్క మోక్షనారాయణ బలి సంబంధితమైనటువంటి వీడియోస్ చూసి అడుగుతూ ఉన్నారు. మాకు పితృదోషం ఉంది అని ఎలా తెలుసుకోవాలంటే, జాతకంలో మీ యొక్క లగ్నస్థానంలో కనుక రాహు ఉన్నా, శుభగ్రహ సంచారం జరగాల్సినటువంటి చోట శుభగ్రహంతో పాటుగా రాహు సంచారం జరిగిన, నవమస్థానమునందు రాహు సంచారం జరిగిన, కోణ కేంద్ర స్థానాలలో గనక రాహు సూర్యుడితో శుక్రుడితో కలిసి ఉన్న వాటికి సంబంధించినటువంటి ఇబ్బందుల పాలవుతారు. అలా వివాహం ఆలస్యం కావడము, సంతానం ఆలస్యం కావడము, సంతానం అంగవైకల్యంతో పుట్టడము, ఇంట్లో ఉన్నటువంటి వారు ఏదైనా సరే సూసైడ్ అటెంప్ట్స్ లాంటివి చేయడము, ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళు ఎవరూ కూడా 60 సంవత్సరాలకు మించి బ్రతకకపోవడం, ఇలాంటివి ఎన్నో రకాలైనటువంటివి సమస్యలు అవి సూచనగా కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటివి ఏవి ఉన్నా సరే కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేసి మోక్షనారాయణ బలి పూజ లాంటివి చేయించుకోవడం ఉత్తమం. అలాగే చాలామందికి సర్ప సంభావిత దోషములు ఉన్నటువంటి వారు కూడా, వారికి ఏ సర్పదోషం ఉందో కూడా తెలియదు. కాబట్టి జాతకం చూసి నిజంగా వారికి కనుక సర్పదోషం ఉంటే కులికా కాల సర్పదోషం, అనంతకాల సర్పదోషం,
పద్మనాభ మహాపద్మ కాలసర్పదోషము, అలాగే శంఖపాల కాలసర్పదోషం, ఇలా మనకు కొన్ని రకాలైన సర్పదోషాలు ఉంటాయి. ఆ సర్పదోషాలకు సంబంధించిన వివరాలు కూడా డీటెయిల్డ్గా వారికి చెప్పడం జరుగుతుంది. ఆసక్తి గల వారి కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేసి పూర్తిగా మీ యొక్క జాతక విశ్లేషణ గురించి తెలుసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.